హాయ్ ఫ్రెండ్స్. చాలామంది తమ హెల్తీ డైట్‌లో భాగంగా ఉదయం స్మూతీలు తాగటం అలవాటు చేసుకున్నారు. ముఖ్యంగా అరటిపండు, బెర్రీలు, యోగర్ట్ కలిపిన స్మూతీలు చాలామందికి ఫేవరెట్. కానీ ఇప్పుడు అమెరికా సైంటిస్టులు చేసిన ఒక కొత్త పరిశోధన ఈ పాపులర్ కాంబినేషన్ గురించి షాకింగ్ విషయం బయటపెట్టింది. ముఖ్యంగా బెర్రీలతో చేసే స్మూతీలో బనానా కలపడం వల్ల మన శరీరానికి ఉపయోగపడే కొన్ని కీలక పోషకాలు గణనీయంగా తగ్గిపోతాయని వారు గుర్తించారు. అసలు ఈ స్మూతీ మిస్టరీ వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీకి చెందిన ఫుడ్ అండ్ ఫంక్షన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనకు జేవిఆర్ ఒటావియానీ నాయకత్వం వహించారు. ఇందులో జోడీ ఎన్పున్స్దా, రిడ్మండ్ ఫాంగ్ వంటి పరిశోధకులు పాల్గొన్నారు. అయితే ఈ సమస్య అసలు బనానాలో ఉందా? శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం బనానా అనారోగ్యమైన పండు కాదు. అసలు విషయం పాలీఫినాల్ ఆక్సిడేస్ లేదా పీపీఓ అనే ఎంజైమ్ గురించి. అరటిపండు తొక్క తీసాక లేదా యాపిల్ కోసినప్పుడు అవి గోధుమ రంగులోకి మారటం మనం చూస్తూ ఉంటాం. దీనికి ఈ పీపీఓ ఎంజైమే కారణమని, కానీ ఇప్పుడు అదే ఎంజైమ్ బెర్రీలో ఉండే ఫ్లావనాల్స్ అనే ఉపయోగకర పదార్థాలను కూడా తగ్గిస్తోందని పరిశోధకులు గుర్తించారు. ఫ్లావనాల్స్ అంటే మొక్కల్లో సహజంగా ఉండే ప్రత్యేక పదార్థాలు. ఇవి గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు, రక్త ప్రసరణకు ఉపయోగపడతాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా బ్లూబెర్రీలు, బ్లాక్బెర్రీలు, ద్రాక్ష, కోకో వంటి పదార్థాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. అయితే శాస్త్రవేత్తలు చేసిన పరీక్షల్లో బనానా కలిపిన స్మూతీ తాగిన వారి శరీరంలో ఫ్లావనాల్ స్థాయి 84% వరకు తగ్గిపోయిందని గుర్తించారు. ఈ అధ్యయనంలో పాల్గొనే వారికి 3 రకాల డ్రింక్స్ ఇచ్చారు. ఒకటి బనానా స్మూతీ అయితే, రెండోది మిక్స్డ్ బెర్రీ స్మూతీ, ఇక మూడోది ఫ్లావనాల్ క్యాప్సూల్. ఆ తర్వాత వారి రక్తం, మూత్ర నమూనాలు పరీక్షిస్తే శరీరంలో ఎంత ఫ్లావనాల్ చేరిందో పరిశీలించారు. ఆశ్చర్యకరంగా బెర్రీ స్మూతీ తాగిన వారిలో ఫ్లావనాల్ స్థాయి సాధారణంగా ఉండగా, బనానా స్మూతీ తాగిన వారిలో మాత్రం అది భారీగా తగ్గిపోయిందట. అయితే శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన విషయం కూడా స్పష్టం చేస్తున్నారు. దీని అర్థం బనానాలు హానికరం కాదు అని. బనానాల్లో పొటాషియం, ఫైబర్ వంటి అనేక ఉపయోగకర పోషకాలు ఉంటాయి. కానీ బెర్రీలు లేదా కోకోలో ఫ్లావనాల్స్ ఎక్కువగా పొందాలనుకునేవారు వాటిని బనానాతో కలపకుండా తీసుకుంటే మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. బదులుగా మామిడి, అనాస, ఆరెంజ్, యోగర్ట్ వంటి పదార్థాలతో బెర్రీల్ని కలపాలని వారు చెబుతున్నారు. చూస్తారుగా, ఒక స్మూతీ కేవలం పండ్ల మిశ్రమం మాత్రమే కాదు, అందులో పదార్థాలు ఒకదానితో ఒకటి ఎలా స్పందిస్తాయి కూడా చాలా ముఖ్యమని ఈ పరిశోధన సూచిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు శరీరంలో ఎంతవరకు శోషించబడుతున్నాయనేది పదార్థాల కాంబినేషన్పై కూడా ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.